హరే కృష్ణ. ఈరోజు జగన్నాథపురి సముద్రం దగ్గర ఉన్నాను. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన లీల జాలించినప్పుడు కొంతమంది చరిత్రకారులు చెప్పడం ఏంటి అంటే, ఈ యొక్క సముద్రంలో పోయి ఆయన అంతర్లీనమైపోయారని చెప్పడం జరుగుతుంది. కొంతమంది జగన్నాథుని యొక్క విగ్రహంలో ఆయన అంతర్లీనమైపోయారని చెప్పడం జరుగుతుంది. కొంతమంది తోట గోపీనాథ్ మందిరంలో ఆ గోపీనాథ్ యొక్క విగ్రహంలో అంతర్లీనమైపోయారని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సముద్రంలో చైతన్య మహాప్రభు ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ యొక్క సముద్రంలో ఆయన స్నానం చేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఒక్కోసారి ఆయన జగన్నాథుని యొక్క కృష్ణుని యొక్క మహాభావంలో ఈ యొక్క సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక చేపలు పట్టేటువంటి చాలరి యొక్క వల్ల కూడా చైతన్య మహాప్రభు చిక్కుకొని మళ్ళా ఆ యొక్క వ్యక్తి చైతన్య మహాప్రభుని తీరానికి తీసుకురావడం కూడా చరిత్ర చెబుతుందన్నమాట. సో ఈ యొక్క సముద్రం చాలా చాలా పవిత్రమైంది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా స్పృశించినటువంటి నీరన్నమాట ఇది. సో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం. హరే కృష్ణ.